హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జే ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం 2021 సంవత్సరానికి సంబంధించిన నివేదికలు, సూచీలు, అలాగే ర్యాంక్స్ల గురించి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మేము 2021 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలు అలాగే అవార్డ్స్లతో కూడిన 2 వీడియోలను అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా విభజిస్తూ 2 వీడియోలను చేసి మా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంచాం. ఆ 2 వీడియోలు కనుక మీరు చూస్తే దాదాపు అన్ని ముఖ్యమైన అంశాలు, అవార్డ్స్ అండ్ పురస్కారాలు 2021 సంవత్సరానికి సంబంధించినవి అన్నీ కవర్ చేసిన వారు అవుతారు. సో వాటిని మీరు చూసి మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా యూజ్ చేసుకుంటారని అనుకుంటూ ఇక ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్న అంశాలు, నివేదికలు, సూచీలు, ర్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి ఉన్న అంశాలను చూద్దాం. సో దీంట్లో మొదటి అంశం చూస్తే మనకు వాతావరణ దుర్బలత్వ సూచిక వల్నరబిలిటీ ఇండిసైజ్ 2021 అంటే వాతావరణం మన దేశంలోని రాష్ట్రాలపైన ఏ విధంగా హాని చూపుతుంది అంటే అది ఫ్లడ్స్ రూపంలో కావచ్చు, లేదా తుఫాన్ల రూపంలో కావచ్చు, సైక్లోన్స్ రూపంలో. సో ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకు వాతావరణం మన దేశంలోని ఏ రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుంది, అలాంటి రాష్ట్రాల్లో టాప్లో ఏ రాష్ట్రం ఉంది అనే అంశానికి సంబంధించిందే ఈ వల్నరబిలిటీ ఇండిసైజ్ 2021. సో ఇక ఈ అంశంలో చూస్తే మనకు దేశంలో ఏ రాష్ట్రాలపైన వాతావరణం అత్యధికంగా హాని చూపిస్తుందో ఈ రిపోర్ట్ చెప్తుంది. అండ్ దీనిని ఎవరు ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు దీనికి సంబంధించిన సూచి ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎవరు తయారు చేస్తారు అని కూడా అడుగుతారు. సో ఇక్కడ మనకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు దీన్ని తయారు చేస్తారు. సో ఇక ఈ లిస్ట్లో చూస్తే ఫస్ట్ 1 జార్ఖండ్, సెకండ్ మిజోరాం ఉన్నాయి. సో అంటే మన దేశంలో ఉన్న జార్ఖండ్ అనే రాష్ట్రం పైన వాతావరణం అత్యధికంగా హాని చూపిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది అండ్ చివరి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంటే తెలంగాణ 20వ స్థానంలో ఉంది. ఇది ఈ సూచిక యొక్క ర్యాంకులు. ఇక మనం తర్వాతి అంశం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఖచ్చితంగా ఈ టాపిక్ని మనం గుర్తుంచుకోవాలి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. ఎందుకంటే ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను సూచిస్తుంది. అంటే సమాజంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు అలాగే అవకాశాలు ఏ రకంగా అందుతున్నాయి అన్ని రంగాల్లో అనే దాని గురించి ఈ ఇండెక్స్ చెబుతుంది. అయితే ఇక్కడ ఈ ఇండెక్స్ను తయారు చేసింది ఎవరు అంటే ప్రపంచ స్థాయిలో కాబట్టి దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు తయారు చేస్తారు. అండ్ వీళ్ళు మొత్తం 156 దేశాలను లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను విడుదల చేశారు. అయితే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ అంశాల ఆధారంగా ఇక్కడ ఈ రిపోర్ట్ను తయారు చేసింది అనేది మనం తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు మొత్తం 4 అంశాలను తీసుకొని ఈ ఇండెక్స్ అనేది తయారు చేశారు. అందులో మొదటిది ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశం, రెండవది విద్యా సంబంధమైన నైపుణ్యం, మూడవది ఆరోగ్య మరియు మనుగడ, ఇక 4వది రాజకీయ సాధికారత. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి. పురుషులతో అంటే ఉమెన్స్కి పురుషులతోటి సమానంగా అవకాశాలు దక్కుతున్నాయా లేదా ఈ 4 రంగాల్లో అనేదాన్ని ఇక్కడ క్రైటీరియాగా తీసుకుంటారు. ఇక ఈ ఇండెక్స్లో మనకు టాప్లో ఉన్న దేశం ఏది, లిస్ట్లో ఉన్న దేశం ఏది అనేది ఇప్పుడు చూస్తే, సో చూడండి, ఐస్లాండ్ అనే దేశంలో ఈ లింగ వ్యత్యాసం అనేది దాదాపు లేదు అని చెప్పచ్చు. అంటే చాలా తక్కువగా ఉంది. స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్నాయని అర్థం. సో ఈ లిస్ట్లో ఫస్ట్లో ఐస్లాండ్ అనే దేశం ఉంది, సెకండ్ ఫిన్లాండ్, తర్వాత నార్వే దేశాలు ఉన్నాయి. సో ఫస్ట్ 3లో ఇవి ఉన్నప్పటికీ ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ తర్వాత మన దేశ విషయానికి వస్తే 140వ స్థానంలో మన దేశం ఉంది. ప్రస్తుతం 2021లో 140 ఉన్నప్పటికీ 2020లో ఇది 112గా ఉండేది. అంటే మన స్థానం కొంచెం కిందికి దిగజారింది. అంటే గడిచిన సంవత్సరంలోనే మన దేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా లభించే హక్కులలో కొంచెం కిందికి తగ్గడం జరిగింది. ఇది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. అండ్ అలాగే చివరి స్థానంలో 156 దేశాల్లో చేసిన సర్వేలో మొత్తం 156వ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో ఈ మధ్యలోనే తాలిబాన్లు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో దాంతో అక్కడ మహిళలకు అంతకుముందు ఉన్న కాస్త అవకాశాలు కూడా ఇప్పుడు లేకుండా పోయాయి. అందుకనే ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ అంశం ఏంటనేది చూద్దాం. ఇక
ఇక చూడండి నెక్స్ట్ అంశం ఏది అని చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2020-21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి. ఈ నివేదిక మొత్తం 17 అంశాల ఆధారంగా తయారు చేశారు. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆధారంగా తయారు చేస్తారు ప్రతి సంవత్సరం. కానీ ఈసారి 16 లక్ష్యాలకు సంబంధించిన వాటినే తీసుకొని ఒక దాన్ని ఈసారి ఎలిమినేట్ చేశారు. ఆ 17వది ఏది ఈసారి తీసేసింది అంటే అంతర్జాతీయ భాగస్వామ్యం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా అడగచ్చు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 2020-21లో తొలగించబడిన అంశం ఏది అనేది ఇక్కడ మనకు అడిగితే అంతర్జాతీయ భాగస్వామ్యం అనే అంశాన్ని ఈసారి తయారు చేసిన 2021 ఇండెక్స్లో తొలగించారు. మొత్తం 16 అంశాలకు మాత్రమే ఈ రిపోర్ట్ని తయారు చేశారు. ఓకే, సో ఇందులో ఏ అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ని ఈ ఇండెక్స్ని తయారు చేశారు అనేది చూస్తే ముఖ్యంగా చూడండి, పేదరికం లేకపోవడం ఒక దేశంలో సో మన దేశంలోని రాష్ట్రంలో పేదరికం లేకపోవడం, ఆకలి లేని స్థితి, నాణ్యమైన విద్య అందుతుందా లేదా, లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం మొదలగు ఇలాంటి ఇంకా మొత్తం 16 అంశాలను ఆధారంగా చేసుకొని ఇది తయారు చేయడం జరిగింది. సో ఇది మన దేశానికి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2021 కాబట్టి దీంట్లో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయో చూస్తే కేరళ రాష్ట్రం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మొదటి స్థానంలో ఉంది. కేరళ అనేది చాలా అంశాలలో ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. సో అలాగే ఇక్కడ కూడా ఈ అంశంలో ఈ టాపిక్లో కూడా ముందంజలో ఉంది. కేరళ తర్వాత హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు కూడా రెండో స్థానంలో నిలిచాయి. ఇక చివరి స్థానంలో చూస్తే మనకు బీహార్. యాజ్ యూజువల్గా బీహార్ అనేది చాలా వరకు ఇలాంటి డెవలప్మెంట్ గోల్స్లో చాలా వెనుకబడి ఉంటుంది. అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఓకే, లిటరసీ. సో ఇంకా ఇలాంటి అంశాలు ఏవి తీసుకున్నా కానీ మనకు అక్కడ చాలా వరకు వెనుకబడి ఉంటుంది బీహార్. అలాగే ఇక్కడ కూడా వెనుకబడి ఉంది. ఓకే, సో ఇక మనం ఏపీ తెలంగాణ విషయానికి వస్తే ఏపీ 3వ స్థానంలో నిలిచింది అండ్ 6వ స్థానంలో తెలంగాణ నిలిచింది. ఓకే, 2 తెలుగు రాష్ట్రాలు 3వ స్థానంలో ఏపీ, 6వ స్థానంలో తెలంగాణ. అండ్ యూనియన్ టెరిటరీస్కి వస్తే, కేంద్రపాలిత ప్రాంతాల్లోకి వస్తే మనకు చండీగఢ్ అనేది టాప్లో ఉంది. రాష్ట్రాలలో కేరళ టాప్లో ఉంది, చండీగఢ్ అనేది యూనియన్ టెరిటరీస్లో టాప్లో ఉంది. దేంట్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చూడండి, ఎల్డర్లీ ఇన్ ఇండియా 2021 రిపోర్ట్. భారతదేశంలో ఎల్డర్లీ అంటే వృద్ధులు, వయసు మీద పడిన వాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ అంటే వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఏ రాష్ట్రాల్లో ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఈ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అయితే దీంట్లో 60 సంవత్సరాలు పైబడిన వారిని కేంద్ర ప్రభుత్వం వృద్ధులుగా గుర్తిస్తుంది. ఇది అందరికీ మనకు తెలుసు. వారిని సీనియర్ సిటిజన్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఇక దేశంలో అత్యధికంగా వృద్ధులు ఏ రాష్ట్రంలో ఉన్నారు అనేది చెప్తుంది ఈ రిపోర్టు. చూడండి, దేశంలో అత్యధికంగా వృద్ధులు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక తమిళనాడు తర్వాత వృద్ధులు హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో, ఏపీలో ఉన్నారు. సో మనకు ఫస్ట్ టాప్లో ఉన్నది మాత్రం ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్, ఇది తమిళనాడు. దేశంలో అత్యధికంగా వృద్ధులు ఉన్నారు. మరి అత్యల్పంగా వృద్ధులు ఎక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రంలో అత్యల్పంగా, అంటే అన్ని రాష్ట్రాల కంటే తక్కువ మంది వృద్ధులు ఇక్కడ ఉన్నారు బీహార్లో. బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్, అస్సాం మిగతా 2 స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ రిపోర్టు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏం చెప్తుందంటే, మనకు భారతదేశంలో ఉన్న వృద్ధుల్లో ఎక్కువగా వృద్ధులు గ్రామాల్లోనే ఉన్నారని చెప్తుంది. పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఉన్నారు. ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. గ్రామాల్లో వెళ్తే ఎక్కువగా వృద్ధులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. అయితే ఈ గ్రామాల్లో ఉన్న వృద్ధుల్లో అత్యధికంగా మహిళలు ఉన్నారనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. పురుషుల కంటే మహిళలే, స్త్రీలలోనే ముసలి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఇది ఎల్డర్లీ ఇన్ ఇండియా 2021 రిపోర్ట్ చెప్తుంది. సో ఈ రిపోర్ట్కి కొనసాగింపుగానే ఈ వృద్ధులకు సంబంధించిన అంశంలోనే ఇంకొక సూచి కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. అదే వృద్ధుల జీవన నాణ్యత. అంటే సీనియర్ సిటిజన్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ బాగుంది, ఏ స్టేట్లో బాగుంది క్వాలిటీ లైఫ్ అనేది ఇక్కడ మనకు ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ని ఇవ్వడానికి వీళ్ళు ఏ అంశాలను ప్రధానంగా తీసుకున్నారు అంటే, చూడండి, వృద్ధుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు, ఆర్థిక సామాజిక అంటే ఎకనామికల్గా అండ్ సోషల్గా వాళ్ళ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే వారి హెల్త్ ఎలా ఉంది, ఆరోగ్యం, అలాగే ఆదాయ భద్రత, వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, సరిపడా ఉందా లేదా, ఇలాంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ అనే సంస్థ రూపొందించింది ఈ క్వాలిటీ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ లైఫ్కి సంబంధించిన ఒక ఇండెక్స్. ఓకే, ఇక దీంట్లో మనం మొత్తం వీళ్ళు 3 కేటగిరీస్గా భారతదేశంలో ఉన్న వృద్ధులను 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తూ ఆయా రాష్ట్రాలకు
స్థానాలు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో చూస్తే ఫస్ట్ కేటగిరీ 50 లక్షలకు పైగా వృద్ధులు ఉన్న రాష్ట్రాలు అనేది ఫస్ట్ కేటగిరీ. దీన్నే ఏజ్డ్ ఏ కేటగిరీగా కూడా పిలుస్తారు. దీంట్లో ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఇలాంటి వృద్ధుల జీవన నాణ్యతలో పరంగా రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. అంటే 50 లక్షలకు పైగా వృద్ధులు ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్లో వాళ్ళ లైఫ్ కొంచెం బెటర్గా ఉంది, ఓకే అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, బీహార్లు ఉండగా చివరి స్థానంలో తెలంగాణ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని అర్థం ఏంటి అంటే దేశంలో 50 లక్షలకు పైగా వృద్ధులు ఉన్న రాష్ట్రాల జాబితాలో వృద్ధుల జీవన విధానం అధ్వానంగా ఉంది అంటే అది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. అలాంటి 50 లక్షల పైగా వృద్ధులు ఉన్న ఏ రాష్ట్రంలో వాళ్ళ జీవితం కొంచెం బెటర్గా ఉంది అంటే అది రాజస్థాన్, ఓకే ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే 50 లక్షల కంటే తక్కువ వృద్ధులు గల రాష్ట్రాలు, దాన్ని రిలేటివ్లీ ఏజ్డ్ కేటగిరీ అనే కేటగిరీగా డివైడ్ చేశారు. ఈ జాబితాలో హిమాచల్ ప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. అంటే 50 లక్షల కంటే తక్కువ వృద్ధులు ఉన్న జాబితాలో హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ జీవన నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంది హిమాచల్ ప్రదేశ్లో. అండ్ తర్వాత స్థానంలో ఉత్తరాఖండ్, హర్యానాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ మనం ఫస్ట్ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్, మిగతావి జస్ట్ అట్లా నేను సీక్వెన్స్లో ఇచ్చా. ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ చివరి స్థానంలో గుజరాత్ ఉంది. అంటే గుజరాత్లో వీళ్ళ 50 లక్షల కంటే తక్కువ వృద్ధులు ఉన్న ఆ కేటగిరీలో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ లైఫ్ క్వాలిటీ అంత బాగా లేదు. ఇక ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే యూనియన్ టెరిటరీస్ మరియు యూనియన్ టెరిటరీస్ రెండింటికి కలిపి ఒక జాబితాగా ఇక్కడ తయారు చేశారు. ఆ జాబితాలో చూస్తే చండీగఢ్ అండ్ మిజోరాం అగ్రస్థానంలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న వృద్ధుల లైఫ్ స్టైల్ బాగుంది, క్వాలిటీ లైఫ్ ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న వృద్ధుల జీవన నాణ్యత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత బాగా లేదు అని అర్థం, ఓకే. ఇక నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే SPIRE దీని పూర్తి అబ్జర్వేషన్ వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే. సో ఇది దేనికి సంబంధించింది అని చూస్తే అణ్వస్త్ర సామర్థ్యానికి సంబంధించింది. అంటే న్యూక్లియర్ వెపన్స్, అణు ఆయుధాలు అంటారు కదా, అలాంటి వాటికి సంబంధించింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మొత్తం ప్రపంచంలో ఈ రిపోర్ట్ ప్రకారం 9 దేశాలకు అణ్వస్త్ర సామర్థ్యం ఉంది, ఓకే. అణ్వస్త్ర సామర్థ్యం అంటే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన కెపాసిటీ, న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఇలాంటివి 9 దేశాల దగ్గర అవి తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. ఆ 9 దేశాలు ఏవో మనం ఈజీగా చెప్పచ్చు. రష్యా, యూకే, ఫ్రాన్స్, USA, చైనా, పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా. ఈ 9 దేశాలకు అణ్వస్త్ర సామర్థ్యం ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో మొత్తం అణ్వాయుధాలు దాదాపు 13,080 ఉన్నాయి. 13,080, 13,080 ఉంటే వాటిలో 90% USA అండ్ రష్యాలోనే ఉన్నాయి. చూడండి, రష్యా అండ్ USAలోనే 90% ఉన్నాయి. అండ్ వాళ్ళు ఇప్పటి నుంచో చాలా ముందు నుంచే అందరికంటే ముందు నుంచే ఈ టెక్నాలజీ అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ఇంకా మిగతా 10% మిగిలిన 7 దేశాల దగ్గర ఉన్నాయని మనం ఇక్కడ చూడాలి. సో ఈ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ చూస్తే 2021 జనవరి చివరి నాటికి ఉన్న రిపోర్ట్ ప్రకారం మన దేశము, మన పక్క దేశాల గురించి చూస్తే చైనా వద్ద 350 ఉంటే పాకిస్తాన్ వద్ద 165, ఇండియా వద్ద 156. అంటే మన ఇండియా కంటే పాకిస్తాన్ దగ్గరే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక అణ్వాయుధాల తయారీలో వాడే ప్రధాన ముడి పదార్థాలు ఏవి అంటే యురేనియం, ప్లూటోనియం, ఓకే. యురేనియం, ప్లూటోనియం. ఇక చివరిగా ఈ అంశంలో మనం పాయింట్ చూస్తే చూడండి, దిగుమతులకు సంబంధించి 2016 నుండి 2020 మధ్య అత్యధికంగా ఆయుధాలను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకున్న దేశాల జాబితా ఇవ్వబడింది ఈ రిపోర్ట్లోనే. సో దాంట్లో సౌదీ అరేబియా ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. అలాగే సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్. కేవలం ఇండియానే కాదు, ఇండియా తర్వాత ఈజిప్ట్, ఆస్ట్రేలియా తర్వాత చైనా దేశం కూడా ఉంది. చూడండి, చైనా దగ్గర ఎక్కువగా ఆయుధాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ అండ్ దిగుమతి కూడా చేసుకుంటున్నారు, ఓకే. సో మొత్తానికి ఇక్కడ సౌదీ అరేబియా, ఇది చాలా ఇంపార్టెంట్. సౌదీ అరేబియా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది ఆయుధాలను విదేశాల నుండి అనేది మనకి ఎంటైర్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్, ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూస్తే చూడండి, దానికి ఇంతకుముందు టాపిక్కి కొంచెం రిలేటెడ్ టాపిక్ ఇది. అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్ 4వ స్థానం. మరి ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఏమున్నాయంటే చూడండి, అత్యధిక శక్తివంతమైన అంటే సైనిక ఆర్మీ పరంగా శక్తివంతమైన దేశం ప్రపంచంలో ఏది అంటే చైనా. 2వ స్థానంలో అమెరికా ఉంటే 3వ స్థానంలో రష్యా ఉంది. అయితే ఇక్కడ అమెరికా వాళ్ళ జీడిపిలో వాళ్ళ బడ్జెట్లో ఎక్కువ డబ్బులు అనేవి ఆర్మీకి కేటాయించినా కానీ
ఆర్మీ పరంగా అమెరికాలో కేటాయించినా కానీ ఆర్మీ పరంగా మాత్రం చైనాలోనే ఎక్కువ ఉంది. సో మన దేశం కూడా 4th ప్లేస్లో ఉందంటే పవర్ఫుల్ కంట్రీ ఆర్మీ పరంగా అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అండ్ గమనించాలి. అండ్ ఇంకా తర్వాత చూస్తే చూడండి, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ 130వ స్థానంలో ఉంది అంట. సంతోషకరమైన మొత్తం 149 దేశాలతో ఈ జాబితా తయారు చేయగా ఇందులో భారతదేశం 139వ స్థానంలో ఉంది. అంటే ఎంత వెనుక ఉంది చూడండి, చివరి నుండి 10వ స్థానంలో ఉంది. మనకు 149లో 139 స్థానంలో ఉంది, చివరి నుండి 11వ స్థానంలో ఉంది. సో అంటే దీని అర్థం ఏంటి? సంతోషకరమైన అంటే ప్రతి మనిషికి ఏదో ఒక దిగులు ఉంది. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, లేకపోతే మెంటల్ కండిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అసమానతల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొంచెం పేదరికంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇలాంటి హ్యాపీ లైఫ్ అనేది లేదు ఎక్కువ మందికి. సో ఇక ఆల్మోస్ట్ అందరి ఈ సంతోషకరమైన దేశాల జాబితాలో ముందు స్థానంలో ఏది ఉందంటే చూడండి, ఫిన్లాండ్ అనే దేశం టాప్లో ఉంది, తర్వాత డెన్మార్క్ ఉంది, తర్వాత స్విట్జర్లాండ్ ఉంది, ఐస్లాండ్ ఉంది. ఇక్కడ కూడా అన్ని యూరోపియన్ కంట్రీసే కనిపిస్తాయి. సో ఇలాంటి అంశాల్లో మనం యూరోపియన్ కంట్రీస్ టాప్లో ఉండడానికి ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆ దేశాలలో ఆల్రెడీ వాళ్ళందరికీ ఎకనామికల్గా వాళ్ళ కండిషన్స్ బెటర్గా ఉంటాయి, ఆర్థికంగా వాళ్ళందరూ గట్టిగా ఉంటారు కాబట్టి సో వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. సో ఆ పేద దేశాల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, అంత హ్యాపీగా ఉండలేరు ప్రతి దాంట్లో. అందుకే యూరోపియన్స్ ముందుంటారు, వాళ్ళ ఆర్థిక అసమానతలు తక్కువ కాబట్టి. ఓకే, సో ఇక మనం నెక్స్ట్ టాపిక్ చూస్తే జిల్లా హాస్పిటల్స్పై నీతి ఆయోగ్ నివేదిక 2021. అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ యావరేజ్గా మన దేశం మొత్తం మీద ఒక్కొక్క జిల్లాలో యావరేజ్గా ఎన్ని పడకలు ఉంటున్నాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో అనేది ఇక్కడ లెక్క తీయడం జరిగింది. దీని ప్రకారం ఏం చెప్తుందో అంటే ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పడకల జాతీయ సగటు ప్రతి 1,00,000 జనాభాకు 24గా మాత్రమే ఉంది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. మనం 1,00,000 జనాభాకు ప్రతి 1,00,000 జనాభాకు యావరేజ్గా 24 బెడ్సే ఉన్నాయంట యావరేజ్గా దేశం మొత్తం మీద. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆరోగ్య రంగం చాలా వీక్గా ఉందని ఇదే చెప్తుంది. ఇక ఇది ఓవరాల్గా దేశం మొత్తం మీద యావరేజ్. అలా కాకుండా ఏ రాష్ట్రాల్లో ఈ ప్రతి 1,00,000 జనాభాకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఎన్ని పడకలు ఉన్నాయనేది ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే పుదుచ్చేరి లేదా పాండిచ్చేరిలో 222 అంటే 222 బెడ్స్ ప్రతి 1,00,000 మందికి ఒక జిల్లా హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత అండమాన్, తర్వాత లద్దాఖ్. సో ఈ మూడు కూడా మనకు ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఇవి యూనియన్ టెరిటరీస్ అనేది ఇక్కడ మనం గమనించాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పుదుచ్చేరి ఒకటి గుర్తుంచుకోండి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో చూడండి 18 మాత్రమే ఉన్నాయి. ప్రతి 1,00,000 జనాభాకు 18 మాత్రమే ఉంటే తెలంగాణలో 10 మాత్రమే ఉన్నాయి ప్రతి 1,00,000 జనాభాకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో. చాలా వెనుకబడి ఉన్నాయి వైద్య రంగంలో ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా. ఇక మనకు చిట్ట చివరి స్థానంలో బీహార్ కనిపిస్తుంది. బీహార్లో చాలా తక్కువ ఉన్నాయి. ఎంత ఉన్నాయి బీహార్లో? కేవలం 9 మాత్రమే ఉన్నాయి ఇక్కడ బీహార్లో. ఓకే, సో ఇక మనం నెక్స్ట్ టాపిక్ చూస్తే గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021. గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయబిలిటీ అంటే వాళ్ళకు ఉపాధి పొందుతున్నారా లేదా, వాళ్ళకు ఉద్యోగాలు ఎంత వస్తున్నాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఇండియాలో ఉన్నాయి వాటి ర్యాంకులు ఏ సంస్థలు ఏ ర్యాంక్స్లో ఉన్నాయనేది చూద్దాం. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విద్యార్థులు ఉపాధి పొందుతున్న 250 యూనివర్సిటీల జాబితాను ఎవరు తయారు చేశారు? గ్లోబల్ ఎంప్లాయబిలిటీ యూనివర్సిటీ ర్యాంకింగ్ అండ్ సర్వే. ఓకే, గ్లోబల్ ఎంప్లాయబిలిటీ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండ్ సర్వే అనేవారు దీన్ని విడుదల చేశారు. మొత్తం 250 యూనివర్సిటీలని తీసుకొని వాటిలో ఎక్కువ మందికి ఎవరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చూస్తే దాంట్లో ఆ 250 యూనివర్సిటీలు లేదా విద్యాసంస్థల్లో మన దేశంలో నుండి 7 విద్యాసంస్థలు ఆ జాబితాలో నిలిచాయి. 7 విద్యాసంస్థలు మాత్రమే బెటర్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి చదువు అయిపోగానే ఈ విద్యాసంస్థలు. అవి ఏవి అని చూస్తే చూడండి, ఐఐటి ఢిల్లీ ఓకే 27వ స్థానంలో ఉంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, ఐఐటి ఖరగ్పూర్, అమిటీ యూనివర్సిటీ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. అమిటీ యూనివర్సిటీ అనేది నోయిడా దగ్గర ఉంటుంది, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ బెంగళూరు యూనివర్సిటీ. ఓకే, సో ఇక్కడ మనకి ఏవైతే ఇవ్వబడాయో ఈ 7 విద్యాసంస్థలు మన దేశంలో, ఇలాంటివి మనం ఎలా గుర్తుంచుకోవాలంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైన ఆప్షన్ ఇచ్చేసి కింద 4 ఏది ఈ జాబితాలో లేని యూనివర్సిటీ అని విద్యాసంస్థ అని అడగచ్చు. దాంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడగచ్చు, లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఏదైనా దాంట్లో లేనిది ఇచ్చేసి 3 ఆప్షన్స్ ఇచ్చేసి 4వది లేనిది ఇవ్వచ్చు. కాబట్టి వీటిలో మనం కనీసం అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అనుకుంటే ఒక 3-4ని గుర్తుంచుకున్న ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా మనం ఆన్సర్ని గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే,
ఇక నెక్స్ట్ చూడండి, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్, ప్రపంచ ఆహార భద్రతా సూచి. ఇది చాలా ఇంపార్టెంట్ మనం అంతర్జాతీయ అంశాల్లో. ఇది చూడండి, ముందుగా చూస్తే లండన్కు చెందిన ఎకనామిస్ట్ ఇంపాక్ట్ సంస్థ మొత్తం 113 దేశాలతో కూడిన ఈ నివేదికను విడుదల చేసింది. ఎక్కడి సంస్థ ఇది? లండన్కు చెందిన ఎకనామిస్ట్ ఇంపాక్ట్ అనే సంస్థ. సో వీరు ఏ అంశాలను ఆధారంగా చేసుకొని రిపోర్ట్ తయారు చేశారంటే ఆహార లభ్యత, నాణ్యత, భద్రత మరియు సహజ వనరులు ఇలాంటి అంశాల ఆధారంగా రిపోర్ట్ను తయారు చేశారు. సో ప్రపంచ ఆహార భద్రత అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏ దేశాలలో ఆహారం అక్కడ భద్రంగా, అంటే అక్కడ ఉన్న జనాభాకి ఎలాంటి లోటు లేకుండా క్వాలిటీ కానీ లేకుంటే ఉన్న జనాభా అందరికీ ఆహారం అందుతుందా, ఇలాంటివి చెప్పే రిపోర్ట్ అనమాట ఇది. సో దీంట్లో చూస్తే చూడండి, ఐర్లాండ్ టాప్లో ఉంది. అంటే అక్కడ ఆల్మోస్ట్ అందరికీ క్వాలిటీ ఫుడ్ అనేది దొరుకుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఐర్లాండ్ కూడా చూడండి, మళ్ళీ ఇది మనకు ఎక్కడి దేశం? ఇది యూరోపియన్ దేశమే. తర్వాత ఆస్ట్రియా కూడా యూరోపియన్ దేశమే, యునైటెడ్ కింగ్డమ్ కూడా యూరోపియన్ దేశమే. సో ఈ జాబితాలో ఇండియా అనేది 71st ఓకే ర్యాంక్లో ఉంది. ఓకే, అంటే మిడిల్లో ఉంది అని చెప్పొచ్చు. మొత్తం 113 దేశాల్లో 71st అంటే మనకు మధ్య స్థాయిలో ఉంది, యావరేజ్ పొజిషన్లో ఉంది. ఇక చివరి స్థానంలో బురుండి అనేది ఉంది. ఇది ఆఫ్రికన్ దేశం. ఓకే, ఆఫ్రికా దేశాల్లో పేదరికం ఎక్కువ, అక్కడ సహజంగానే ఇలాంటి ఆహారానికి సంబంధించిన ర్యాంకింగ్స్లో వెనుకబడే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన మరొక రిపోర్ట్, ఆహారానికి సంబంధించింది మరొక రిపోర్ట్ చూస్తే ప్రపంచ ఆకలి సూచి. ఇందాకటిది మనకేంటిది? ఇందాకనేమో ఆహార భద్రతా సూచి, ఇప్పుడు మనం చూసేదేమో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి సూచి. ఆకలిలో ఎంతమందికి, ఒక దేశంలో ఆకలి అందరికీ అందుతుందా లేదా, ఆకలి అంటే టైంకి ఫుడ్ దొరకకుండా ఎంతమంది ఆకలి పస్తులు ఉంటున్నారు అనేది రిపోర్ట్ చెప్తుంది. సో ఇది దీన్ని ఏ అంశాల ఆధారంగా తయారు చేస్తారంటే పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, మాతా శిశు మరణాలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మొత్తం 116 దేశాల్లో ఈ ఇండెక్స్ను రూపొందించారు. సో దీంట్లో మన భారతదేశం 101వ స్థానంలో ఉంది. చూడండి ఎంత బాధాకరమైన విషయం. అంటే 116 దేశాల్లో 101వ స్థానం అంటే ఎంత ఆకలి చావులు, ఆకలితోటి ఎంతమంది అలమటిస్తున్నారు మన దేశంలో. ముఖ్యంగా ఇక్కడ సిటీస్లో ఉండే, స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకుంటే వలస జీవులు కావచ్చు, ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశంలో ఇంకా ఆకలికి అలమటిస్తున్న జనాలు ఎక్కువగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. మరి టాప్లో ఏవి ఉన్నాయి అంటే, సో చూడండి ఇక్కడ దీన్ని కొన్ని పాయింట్స్ ఆధారంగా 5 పాయింట్లను బేస్గా చేసుకొని 5 పాయింట్లకు దగ్గరగా ఉన్న దేశాలను, 5 పాయింట్స్కి దూరంగా ఉన్న దేశాలను బేస్ చేసుకొని ఈ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ అన్ని అంశాలలో. సో 5 పాయింట్స్కి దగ్గరగా ఉన్న దేశాల్లో చైనా, బ్రెజిల్, కువైట్ మరియు ఇంకొన్ని దేశాలు, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఫస్ట్ ర్యాంక్ అనేది చాలా దేశాలకు ఇచ్చారు కాబట్టి అది మనకు గుర్తుంచుకోవడం, అన్ని దేశాలు కాకపోయినా కనీసం ఇక్కడ ఉన్న 3 దేశాల పేర్లు గుర్తుంచుకున్నా సరిపోతుంది. కానీ ఇండియా పరిస్థితి మాత్రం 101 అనేది గుర్తుంచుకోండి. మ్యాక్సిమం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మన గ్లోబల్ వైజ్గా మన ర్యాంక్ చాలా తక్కువగా చూపిస్తుంది కాబట్టి మనకు అది బ్యాడ్ కాబట్టి దాన్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడగరు. ఇంకా మనం హైలైట్లో టాప్లో ఉన్న వాటిని ఎక్కువగా అడగడానికి ట్రై చేస్తుంటారు. అయినా కానీ ఇది గుర్తుంచుకోండి. ఇక చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021. ఇన్నోవేషన్ అంటే మనకు తెలుసు కదా, కొత్తవి ఆవిష్కరించడం. గ్లోబల్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు కొత్త వాటిని ఆవిష్కరించడంలో ముందంజలో ఉన్నాయి అనేది ఈ ఇండెక్స్ చెప్తుంది. సో ఈ ఇండెక్స్ని ఎవరు తయారు చేశారు అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, విపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు ఈ ఇండెక్స్ని విడుదల చేశారు. వీళ్ళు దేని ఆధారంగా ఈ రిపోర్ట్ని తయారు చేశారంటే చూడండి, విద్యా సంస్థలు, మామూలుగా ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్కువగా విద్యా సంస్థల్లోనే పుట్టుకొస్తుంటాయి. సో ఒక విద్యా సంస్థలలో విద్య ఎలా ఉంది, అక్కడ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అంటే అక్కడ యూజ్ చేసుకోవాల్సిన అన్ని రిసోర్సెస్ సరిగా ఉన్నాయా, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఇలాంటి అంశాలు ఎక్కడ ఏ దేశంలో విద్యార్థులకు కొత్తగా ఆవిష్కరించే వాళ్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయో వాటి బేస్ పైన మొత్తం 131 దేశాలలో అధ్యయనం చేసి ఈ ఇండెక్స్ను అందించారు. ఈ ఇండెక్స్లో టాప్లో చూడండి స్విట్జర్లాండ్, తర్వాత స్వీడన్. చూడండి స్విట్జర్లాండ్ మళ్ళీ మనకు యూరోపియన్ దేశమే ఉంటుంది. ఓకే, తర్వాత స్వీడన్ కూడా అక్కడిదే. సో యుఎస్ఏ అనేది మనకు ఇక ఆల్మోస్ట్ రిచ్ కంట్రీ కాబట్టి అది 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ స్వీడన్ ఉంది. అండ్ మనకు ఇండియా విషయానికి వస్తే 46వ ప్లేస్లో ఇండియా ఉంది. సో మనకు 131లో 46 ఇండియా ఉంది అంటే కొంతవరకు బెటర్గా ఉందనే చెప్పచ్చు, కొంతవరకు బెటరే.
అయినా కానీ ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇండియా ఇది గుర్తుంచుకోండి, ఇలాంటివి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 46వ ర్యాంక్లో ఇండియా ఉంది. సో ఇదే రకంగా ఇందాకటిదేమో గ్లోబల్ ఇన్నోవేషన్, అయితే ఇప్పుడు మనం ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020, ఇందాకటిది 2021, ఇది 2020 భారత ఆవిష్కరణల సూచి. సో మనకు తొందరలో 2021 సూచి వచ్చిందనుకోండి, అప్పుడు దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది వచ్చే వరకు ఇదే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో చూడండి, దీన్ని ఎవరు తయారు చేశారు అంటే మన దేశంలోనే నీతి ఆయోగ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ సంస్థలు కలిపి ఇండెక్స్ని రూపొందించాయి. ఇలా ఇవ్వడం ఇది రెండవసారి మాత్రమే ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది భారతదేశంలో తయారు చేయడం. సో ఇలా అన్ని విభాగాల్లో, సో ఇప్పుడు ఇన్నోవేషన్ అనేది మన స్కూల్ లెవెల్ నుంచి PhD లెవెల్ వరకు, యూనివర్సిటీ లెవెల్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు అన్ని అంశాలలో కలిపి మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఢిల్లీ అనేది మీరు స్ట్రాంగ్గా గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా అన్ని అంశాలలో కలిపి ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్లో ఏది ఉంది అంటే ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత కేటగిరీస్ వారీగా చూస్తే పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 17 రాష్ట్రాలు తీసుకున్నారు. దాంట్లో కర్ణాటక ఫస్ట్ ఉంది, చివరి స్థానంలో బీహార్ ఉంది. న్యాచురల్గానే బీహార్ లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇక యూనియన్ టెరిటరీస్ అండ్ సిటీస్, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు పెద్ద సిటీస్ని కలిపి తీసుకున్నారు. ఈ కేటగిరీలో ఢిల్లీ టాప్లో వచ్చింది సిటీస్లో న్యాచురల్గానే. అలాగే కేంద్రపాలిత ప్రాంతం కూడా ఢిల్లీ కూడా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి సో ఇక్కడ ఢిల్లీ అనేది టాప్లో వచ్చింది. సో ఇది గుర్తుంచుకోండి. అండ్ అలాగే ఈశాన్య పర్వత ప్రాంత రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్, అలాగే మౌంటైన్స్ ఎక్కువ పర్వత ప్రాంతాలున్న రాష్ట్రాలను కలిపి 10 రాష్ట్రాలను తీసుకున్నారు. దీంట్లో హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. ఓకే, సో ఓవరాల్గా ఢిల్లీ అనేది టాప్లో ఉందనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ టాప్లో ఎందుకు ఉంది అంటే అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ పిల్లలకు స్కూల్ లెవెల్ నుండే అక్కడ వాళ్ళకు ఇన్నోవేటివ్ థాట్స్ని ఇవ్వడము, వాళ్ళకు మెంటర్షిప్ని ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ స్కూల్ లెవెల్ నుండే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు టాప్లో ఉన్నారు. సో నా అంచనా ప్రకారం 2021లో వచ్చే ఈ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో కూడా ఢిల్లీ టాప్లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ రిపోర్ట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో చూడండి, ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2021. సో ఇది ఏం చెప్తుంది ఈ రిపోర్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ వారు ఈ నివేదికను విడుదల చేశారు. ఓకే, సో బోధన, అభ్యసన, వనరులు, పరిశోధన, వృత్తి నైపుణ్యాలు, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, విస్తరణ, ప్రవేశాలు, విద్యార్థులలో అవగాహన ఇలాంటి అంశాల ఆధారంగా మన దేశంలో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి ర్యాంక్స్ అనేది ఇచ్చారు. బెస్ట్గా ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఏ విద్యా సంస్థలు ఉన్నాయనేది ఇచ్చారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ ఇండెక్స్ యొక్క తాత్పర్యం. సో దీంట్లో మనకు ఓవరాల్గా చూస్తే ఇండియాలో మనకు IIT మద్రాస్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ముందుంది. నేషనల్ వైడ్గా బెస్ట్ ఇన్స్టిట్యూట్గా టాప్లో ఉంది. IIT తర్వాత బెంగళూరు, ఐఐటి మద్రాస్ తర్వాత IIT బెంగళూరు, తర్వాత IIT బొంబాయి. 3 మనకు IITసే, మద్రాస్, బెంగళూరు అండ్ బొంబాయి. ఓకే, సో ఇది ఇక్కడ మనకు భారతదేశంలో ఉన్న టాప్ నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూట్స్. అండ్ నెక్స్ట్ చూస్తే చూడండి, ఇది 2020కి సంబంధించింది స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2020. సేమ్ ఇందాక చెప్పినట్టు 2021 కనుక వచ్చిందనుకోండి, సో అప్పుడు మనం దీనికి కాకుండా 2020కి ఫస్ట్ 21కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇప్పటివరకు ఉన్న జాబితా మనకు న్యూస్ ప్రకారం 2020లో బెస్ట్ స్మార్ట్ సిటీస్ ఏవి ఉన్నాయని చూస్తే సో అన్ని రకాల అంశాల అభివృద్ధిలో ఆ ఒక స్మార్ట్ సిటీలో ఉన్న అన్ని రకాల అభివృద్ధిలో ఇండోర్ టాప్లో ఉంది. అలాగే ఆ తర్వాత సూరత్ కూడా, 2 కలిపి టాప్లో ఉన్నాయి. ఓకే, సో ఆ తర్వాత పారిశుద్ధ్యం విభాగంలో ఇండోర్ తిరుపతి ఉన్నాయి. పర్యావరణ నిర్మాణ విభాగంలో ఇండోర్ సూరత్ ఉన్నాయి. ఇన్నోవేషన్ అవార్డ్స్ విభాగంలో ఇండోర్ ఉంది. అండ్ కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డు విభాగంలో కళ్యాణ్ దోంబివలి అండ్ వారణాసి ఉన్నాయి. సో చూడండి, ఈ మొత్తంలో మనకు కామన్గా ఏం కనిపిస్తుందంటే మీకు ఇండోర్ సూరత్, ఇక్కడ ఇండోర్ సూరత్ ఎక్కువగా ఇండోర్ కనిపిస్తుంది. సో మ్యాక్సిమం స్మార్ట్ సిటీస్లో టాప్లో ఏది ఉంది అంటే ఇండోర్. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మనకి ఇండోరే కనిపిస్తుంది టాప్లో. ఓకేనా, ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటితో పాటు ఇక్కడ కళ్యాణ్ దోంబివలి, వారణాసి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వాలి, ఎక్కువ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇది కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డ్ విభాగం. కోవిడ్ అనేది ఇప్పుడు మనకు వార్తల్లో గత 2 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఈ ఇన్నోవేషన్ అవార్డ్స్లో కళ్యాణ్ దోంబివలి ఇది మహారాష్ట్రలో ఉంది. సో ముంబై కార్పొరేషన్లో ఒక పార్ట్ అనమాట ఇది. కళ్యాణ్ దోంబివలి అండ్ వారణాసి ఈ 2 కోవిడ్కి సంబంధించిన కంటెక్స్లో మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీటికి. సో నెక్స్ట్ చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 రిపోర్ట్ ఉంది. సో ఇది UNOకి చెందిన UNDP వారు ది నెక్స్ట్ ఫ్రాంటియర్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఆంథ్రోపోసిన్ అనే
పేరుతో ఇండెక్స్ని డెవలప్ చేశారు. హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి ఎక్కడ ఏ దేశంలో బాగా ఉంది అనేది చూస్తే సింపుల్గా మనకు నార్వే అనే దేశం టాప్లో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్లో, మానవ అభివృద్ధి సూచీలో. అన్ని రకాలుగా మానవుడు విద్యాపరంగా, సామాజికంగా, అన్ని రకాల ఆర్థికంగా ముందున్న ఏ దేశంలో ఉన్నారంటే నార్వే. ఇక తర్వాత ఐర్లాండ్, స్విట్జర్లాండ్, ఇవి యూరోపియన్ కంట్రీసే. ఓకే, లాస్ట్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఆఫ్రికాలో పేదరికం ఎక్కువ కాబట్టి అక్కడ ఉంటుంది. సో మనకి నార్వేకి కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ చూడండి ఇక్కడ మనకు మన భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది అనేది మనం ఇంతవరకు చెప్పుకోలేదు. ఈ ఇండెక్స్లో భారతదేశం 131వ ర్యాంక్లో ఉంది. సో చాలా బ్యాక్ ఉందని చెప్పాలి. భారతదేశం పక్కన ఉన్న దేశాల వారీగా చూస్తే శ్రీలంక మనకంటే బెటర్ 72లో ఉంది, చైనా 85లో ఉంది, భూటాన్ 129లో ఉంది, మనకంటే బెటర్గా ఉంది. ఒక బంగ్లాదేశ్ 133లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 2021 రిపోర్ట్ వచ్చింది అనుకోండి దీనికి సంబంధించి, అప్పుడు 2021కి హై ప్రయారిటీ ఇవ్వాలి, దీనికి మనం సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. సో ఇక చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ 2020కి సంబంధించింది ఇది కూడా. మళ్ళీ 2021 వస్తే మనం దానికి హై ప్రయారిటీ ఇవ్వాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, సో నేరాల గణాంకాల రిపోర్ట్ ఇది. సో మనకు ఈ నేరాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి, ఆ నేరాలు అంటే ఇక్కడ అన్ని రకాలు వస్తాయి. సో ఈ లిస్ట్లో మనం ఫస్ట్ కేటగిరీ చూస్తే దేశంలో ఆత్మహత్యలు అధికంగా మహారాష్ట్రలో జరిగాయంట. సో ఈ మహారాష్ట్రలో జరుగుతున్న ఆత్మహత్యల్లో ఎక్కువ ఎవరు ఉంటారంటే ఫార్మర్స్ ఉంటారు, రైతులు ఉంటారు ఎక్కువగా. ఓకే, అండ్ ఆ తర్వాత తమిళనాడు, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. కానీ మనం ఫస్ట్ ఏది ఆత్మహత్యల్లో ముందు ఏది ఉంది అనేది మహారాష్ట్ర అనేది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత దేశంలో నమోదైన అత్యాచార కేసులు అంటే రేప్ కేసెస్లు ఎక్కువగా ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయని. మనం మామూలుగా ఉత్తరప్రదేశ్ అనుకుంటాం, అక్కడ ఎప్పుడు వార్తల్లో జరిగినట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి వస్తుంది ఇలాంటివి. కానీ చూడండి రాజస్థాన్లో ఇలాంటి అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. అలాగే దేశంలో నమోదైన అన్ని రకాల నేరాలు, అన్నీ అంటే అది రేప్స్, మర్డర్స్, థెఫ్ట్, అన్ని రకాలు, సో చీటింగ్ అలాంటివన్నీ కలిపి అత్యధికంగా ఎక్కడ జరుగుతున్నాయంట, ఆ క్రైమ్ రేట్ ఎక్కువ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. గుజరాత్ చాలా డెవలప్డ్ స్టేట్ అయినా కానీ చూడండి అక్కడ అన్ని రకాల నేరాలు, సైబర్ నేరాలు కూడా వీటిలలో వస్తాయి. అన్ని రకాల నేరాలు గుజరాత్ టాప్లో ఉంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడు ఉన్నాయి. చూడండి మళ్ళీ సౌత్లో కేరళ, తమిళనాడు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సో ఇక కేవలం హత్యలు మాత్రమే, మర్డర్స్ మాత్రమే ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరిగినట్టు రికార్డ్ అయింది అంటే 2020 రిపోర్ట్ ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా హత్యలు జరిగాయి. ఓకే, సో ఆ తర్వాత బీహార్, మహారాష్ట్రలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ వెనుకనే బీహార్ ఉంది మళ్ళీ. ఓకే, సో ఇది ఇక్కడ దీనికి సంబంధించిన రిపోర్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ టైం వీడియో మా ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి మీకు కరెంట్ అఫైర్స్ మంత్లీ అండ్ ఇయర్లీ ఇవ్వడానికి మేము ట్రై చేస్తుంటాం. ఓకే.